ప్రెస్ న్యూస్కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ సభ ఏర్పాట్లపై నర్సంపేట పట్టణంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్కతుర్తి ఎక్స్ రోడ్డు వద్ద జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నర్సంపేట నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, ముఖ్యంగా రైతులు, యువకులు పెద్ద ఎత్తున తరలి రావడానికి అన్ని గ్రామాల్లో, మండలాల్లో, పట్టణంలోని అన్ని వార్డుల్లో కూడా సన్నాహక సమావేశాలు పూర్తి దశకు వచ్చాయి. గ్రామాల్లో ఉత్సాహంగా నాయకత్వం కదులుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం చితికిపోయింది. రైతులు మానసిక ఒత్తిడికి గురికి అవుతున్నారు. రైతులకు ఆర్థికంగా చేయుతలేదు. పంటలకు నష్టం జరిగే ఎవరు ముఖం కూడా చూడపెట్టలేని పరిస్థితి వచ్చింది. రెండవ పంటకు సరిపడా నీళ్ళు ఇవ్వక, పంట చేతికి రాకముందే పశువులను మేపే పరిస్థితి, కరెంటు కూడా సరిపడా ఇవ్వక కరెంటు మోటార్లతోనే జీవిస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక మాట అంటే కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు తలా ఒక మాట మాట్లాడుతున్నారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగదు, నేను మాటిస్తున్నా అని ఇవాళ నర్సంపేట నియోజకవర్గం నుండి కదిలే చోటు వంటి పార్టీ శ్రేణులకు కానీ, ప్రజలకు కానీ చాలా స్పష్టంగా రూట్ మ్యాప్ ఇస్తామని, పార్కింగ్ స్థలాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సువిశాలమైనటువంటి పార్కింగ్ స్థలాలు చదును చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా అనేక ధరలు అందుబాటులోకి తీసుకువచ్చామని, ఇవన్నీ అనేక వాట్సాప్లో ఇతర వాటిలోనూ ప్రచారానికి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి మాజీ డైరెక్టర్ రాయుడు రవీందర్ రెడ్డి, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ గూగులోతు రామస్వామి నాయక్, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగెల్లి వెంకట్ నారాయణ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్, పట్టణ ప్రధాన కార్యదర్శి వేణుముద్దల శ్రీధర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాలు, మాజీ కౌన్సిలర్లు నాగిశెట్టి ప్రసాద్, దేవోజు సదానందం, మండల శ్రీనివాస్, బండి ప్రవీణ్, శివరాత్రి స్వామి, పట్టణ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి నాయని వేడిచంద్, ఉపాధ్యక్షులు పైసా ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్యూ పట్టణాధ్యక్షులు దేవోజు హేమంత్, బీరం అనంతరెడ్డి, నల్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. విధానాలకు ఈనాటి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి పరిస్థితులకి తీవ్రమైన చర్చ గ్రామీణ ప్రాంతంలో, ముఖ్యంగా ఫార్మింగ్ సొసైటీలో ఎక్కువ చర్చ జరుగుతాం. వ్యవసాయ ఆధారిత ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తాం. ఇదేంది కొని తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచుతున్నది, ఇలా పంటలు చేతికొచ్చి కాంటాలు పెట్టే పరిస్థితికి వచ్చినా కూడా పెట్టుబడి దిక్కులేదు. రుణమాఫీ విషయంలో పచ్చి మోసం చేసి తప్పించుక తిరుగుతున్నారు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు. ముఖ్యమంత్రి ఒక మాట అంటే కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు తనొక మాట మాట్లాడి మోసపూరిత మాటలు మాట్లాడి తప్పించుక తిరుగుతున్నారు. అసలు రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి జిమ్మెదారీ లేదనేటువంటి పరిస్థితికి ఇవాళ గ్రామీణ వ్యవసాయ రైతులు వచ్చారు. ఇవాళ యువత కూడా అండర్స్ట్లో ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా దరఖాస్తుల పేరు మీద అనేక సార్లు దరఖాస్తులు తీసుకుని రికార్డుకి ఎక్కినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ముఖ్యంగా ఇండ్లు ప్రారంభం అన్నారు, ఇది చాలా రోజులే చెప్పబట్టి 16 నెలల నుంచి చెప్తున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క కాడ కూడా పునాది తీసిన దిక్కులేదు. ఫోటోలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎక్కడ కూడా ఇళ్లను ప్రారంభించే పరిస్థితి లేదు. అసలు సెలెక్ట్ అయినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్టుల పట్ల కూడా స్పష్టత లేదు. వాళ్ళ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకే, అది కూడా మరి ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఆర్థికంగా చేయి దాపితే చేతి నింపినటువంటి వాళ్ళకు మాత్రమే ఇళ్ల లబ్ధిదారుల లిస్టులో వస్తున్నాయి తప్ప మరొకటి లేదు. పరిణామాలు ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి మరి అంచనాలు, పరిస్థితులను, రూట్లను, ఇక్కడ ఏర్పాట్లను అన్ని కూడా పరిశీలన చేస్తున్నప్పుడు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏంటంటే, గత వారానికి ఇప్పటికే మాకు వచ్చినటువంటి రిపోర్టు ప్రజలు రెండింతలు పెరిగి వచ్చే అవకాశం ఉన్నది. లక్షలాదిగా అని చెప్పి ఎందుకన్నామంటే, ఒక అంచనా లేనటువంటి స్థితిలో గ్రామంలో ఇంటికొకరు కదిలేటువంటి రజతోత్సవ సభ ఇవాళ ఒక పండుగ వాతావరణం కల్పించేటువంటి ఏర్పాట్లు ఎల్కతుర్తిలో చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగదు. నేను ఇవాళ మాటిస్తున్న నర్సంపేట నియోజకవర్గం గురించి కదిలొచ్చేటువంటి పార్టీ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ రూట్ మ్యాప్ చాలా స్పష్టంగా రూట్ మ్యాప్ ఇస్తాం. పార్కింగ్ స్థలాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సువిశాలమైనటువంటి పార్కింగ్ స్థలాలను ఇవాళ చదువు చేసి అందుబాటులో తీసుకొచ్చినాం.
ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా అనేక రూట్ల అనేక కనెక్టివిటీస్ను కూడా అందుబాటులో తీసుకొచ్చినాం. అవన్నీ కూడా మరి ప్రత్యేకంగా లాంగిట్యూడ్